ఈరోజు మనమైతే ఈసీఐకి అయితే వెళ్ళబోతున్నాం గైస్. సో ఇంట్రడక్షన్ ఇవ్వలే కదా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మనమైతే క్రికెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా టాలీవుడ్ యాక్టర్స్, టెలివిజన్ యాక్టర్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వస్తున్నారనమాట. అండ్ గైస్, సో మనమైతే స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఎంఐబి పాసెస్ అనమాట. సో చూసారు కదా, స్టార్టింగ్లో చూపించా. అండ్ గైస్, ఇది స్టేడియం ఏసీఏ వీడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో లాస్ట్ టైం కూడా నేను వ్లాగ్ తీశాను కదా, లైక్ సెలబ్రిటీ క్రికెట్ అయినప్పుడే. సో ఈసారి కూడా వ్లాగ్ అయితే మీరు చూసాను గైస్. సో చూసారు కదా, స్కూల్ పిల్లల్ని అయితే తీసుకొచ్చారనమాట. అండ్ గైస్, సో మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వచ్చేసింది. సో గైస్ చూసారు కదా, మనమైతే లోపలికైతే వెళ్ళిపోవడం గైస్. సో ఒకసారి మీకు ఎంఐపి పాసెస్తో పాటు అసలు వివిఐపి పాసెస్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూసేయండి. సో ఇది చూసారు కదా, ఇదిగోండి గైస్. సో ఇది చూసాక మనం పాస్ దగ్గరికి అయితే వెళ్దాం. చూసారు కదా, అండ్ మంచిగా ఏసీ అవన్నీ ఉంటాయి. అండ్ చూసారా, మనమైతే ఎంఐపి పాస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో వీళ్ళు టెలివిజన్ యాక్టర్స్ అనమాట. సో అందరికీ తెలిసిందే కదా. సో మీలో ఈ మ్యాచ్కి ఎంతమంది వచ్చారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి గాయస్. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే, సూపర్ అసలు ఫైనలీ. అండ్ గాయస్, మ్యాచ్ అయితే 25th and 26th అయితే ఉంటుంది. సో గాయస్, మరి ఇంకెందుకు లేట్, ఇంకా 25th ఎవరైనా వెళ్ళకపోతే 26th అయితే వచ్చాయండి గైస్. పాసెస్ కూడా ఫ్రీ పాసెసే. అండ్ ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఓకేనా, ఆఫ్లైన్ పాసెస్ కోసం. అండ్ లాస్ట్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి గైస్. అండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. మేమైతే టెలివిజన్ యాక్టర్స్ మ్యాచ్ అప్పుడు మిడిల్లో అయితే వచ్చాము, లైక్ లాస్ట్లోకి వచ్చేటప్పుడే. అండ్ చూసారు కదా, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ టాలీవుడ్ యాక్టర్స్ ఎండ్ అప్ అయ్యే వరకు ఉన్నాము. అండ్ గైస్, సో చూసారు కదా. సో ఈ వ్లాగ్లో టెలివిజన్ యాక్టర్స్, టాలీవుడ్ యాక్టర్స్, పొలిటికల్ టీమ్ లీడర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారనమాట. సో మీరు కూడా చూసేయండి గైస్. సో ఇప్పుడైతే టెలివిజన్ యాక్టర్స్ వాళ్ళైతే వస్తున్నారు. సో మీరు కూడా చూసేయండి. అండ్ మీకు ఎవరైనా ఫేవరెట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి వీళ్ళందరిలో. అండ్ గైస్, సో చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఈసీఎల్ అనమాట. సో ఈసీఎల్ మీన్స్ ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 అనమాట. సీజన్ 1 ఎక్కడ అయిందంటే హైదరాబాద్లో అయితే అయ్యింది. సో అక్కడ చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యిందనమాట. అండ్ ఇక్కడ మన వైజాగ్లో సీజన్ 2 అయితే అవుతుంది. అండ్ డేట్స్ వచ్చేసి July 25th and July 26th. సో మీలో ఎంతమంది వచ్చారు క్రికెట్కి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అలానే 25th వచ్చారా, 26th వచ్చారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి గైస్. సో చూసారు కదా, ఇదిగా ఉంది. సో చామల ఫౌండేషన్ వాళ్ళైతే ఇది కండక్ట్ అయితే చేస్తున్నారు గైస్. సో ఇది వచ్చేసి, సో చూస్తున్నారు కదా గైస్, ఈ ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. సో మన ఛానల్ ముందు నుంచే ఫాలో అవుతున్నట్టయితే అందరికీ తెలుస్తుంది. లైక్ ఎవ్రీ వీడియో లైక్ చేస్తారు అండ్ ఎవ్రీ వీడియో సబ్స్క్రైబ్ చేస్తారు, ఎవ్రీ వీడియో షేర్ చేస్తారు. సో అమర జవాన్ల కుటుంబాల కోసం చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఈసీఎల్ సీజన్స్ జరుగుతున్నాయండి. సో చూస్తున్నారు కదా. సో ఈ వీడియోలు చాలా మందిని నేనైతే కవర్ చేశాను గైస్. సో అందరినీ నేనైతే కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ గైస్ చూడండి, సో నేనైతే అందరినీ దగ్గర నుంచే చాలా బాగా చూసానండి. బట్ మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది అనేది మీరు కూడా చూడండి గైస్. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ముందు స్కిప్ చేయకుండా మంచిగా చూడండి, అప్పుడు అందరినీ మీరు చూస్తారనమాట ఈ వీడియో ద్వారా, ఓకేనా గైస్. సో ఇప్పుడైతే సెలబ్రిటీ క్రికెట్ టీమ్
వాళ్ళైతే వస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సెలబ్రిటీ టాలీవుడ్ వర్సెస్ పొలిటికల్ పీపుల్. ఓకేనా గైస్? సో చూడండి. సో మ్యాచ్కి అయితే రెడీ అయితే అవుతున్నారు. అండ్ చూసారు గైస్, ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్కరు అయితే వస్తున్నారు టాలీవుడ్ టీం వాళ్ళు. అండ్ నేను రీల్ కూడా పెట్టాను గైస్, లైక్ టెలివిజన్ యాక్టర్స్ టీమ్ ఎట్ ఎలైట్ ఇన్ వైజాగ్ అని, నెక్స్ట్ టాలీవుడ్ యాక్టర్స్ టీమ్ ఎట్ ఎలైట్ ఇన్ వైజాగ్ అని పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసాయండి గైస్. సో నా ఇన్స్టా అకౌంట్లోనే ఉంటాయి, నాన్న కూతురి వ్లాగ్సే గైస్. ఎవరైనా చూడకపోతే చూసేయండి ఫాస్ట్గా. అండ్ వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి. జస్ట్ నాకు సపోర్టింగ్గా ఉంటారు కదా అని చెప్పి అయితే చెప్తున్నా. అప్పుడు నాకు బూస్ట్ అప్ అవుతుంది, ఎస్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇలా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి. సో అందుకే గైస్, ఓకేనా? అండ్ గైస్ చూసారు కదా, ఇక్కడైతే రోబో డాగ్. వావ్, సూపర్. అసలు నాకు అండ్ చూసారు కదా, ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. అండ్ మీలో టాలీవుడ్ యాక్టర్స్లో మీ ఫేవరెట్ ఎవరనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి గైస్. అండ్ ఇక్కడైతే బెజవాడ బేబక్క గారు అయితే వచ్చేసారనమాట. సో చూసారు కదా, ఫర్ యాంకరింగ్ అండ్ కామెంటరీ. అండ్ గైస్, సో గాయస్, ఇంకా 25th నెట్ టోటల్ 16కి అయితే ఇలా పోటీ అయితే జరిగిందనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి మనమైతే ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నామన్నమాట. సో ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాము, ఈవినింగ్ ఆర్ నైట్. సో అక్కడ చూసారా రోబోట్ అకం బాబాయ్, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎంత బాగా సెకండ్ ఇస్తుందో, ఎంత బాగా హార్ట్ చూపిస్తుందో తెలుసా, భలే చూపిస్తుంది అనమాట. సో మీకు కూడా చూపిస్తాను చూడండి, అది వస్తుంది. నేను కవర్ చేసానని అనుకుంటున్నా ఈ వీడియోలో. అండ్ ఇక్కడ ఫొటోస్ తీయమంటే తీస్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి. అండ్ గైస్, ఇంకా అందరూ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. అండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్, మీరు కూడా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్కి శ్రీకాంత్ గారు అండ్ తమన్ గారు అయితే వెళ్ళారు గైస్. సో చూస్తున్నారు కదా. అండ్ నేనైతే చెప్పలేను, చాలా బాగా చూశాను అందరినీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, అండ్ అక్కడ డ్రోన్, హలో హాయ్. అండ్ అప్పుడు వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు కూడా చూస్తున్నారు కదా, ఇదిగోండి వెదర్ చూసారు ఎంత బాగుందో. సో సూపర్ కదా. అండ్ కవర్ చేసా వెదర్ కూడా బాగుంది కదా అని చెప్పి. సో గైస్, ఇదిగోండి ఇంకా ఫైనలీ రోబో డాగ్ అయితే వచ్చేసింది. నాకే చాలా బాగా అనిపించింది అండ్ చాలా బాగా నచ్చింది కూడా. అండ్ చిన్న పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మంచిగా చూసారా, సెకండ్ చేస్తుంది. నాకైతే చూసినప్పుడల్లా సరదా వేస్తుంది అనమాట. ఇంకా కొంచెం వీడియో చేసి మిగతా అంతా ఇంకా సరదాగా ఉన్నాను. అండ్ చూసారా, హార్ట్ అనమాట, హార్ట్ అంతా అబ్బో అబ్బా అబ్బా అబ్బా. సో చూసారు కదా గైస్, ఇదిగోండి అబ్బా అబ్బా అబ్బా. నాకైతే సరదా వేసింది అనమాట, లైక్ చాలా బాగా నచ్చింది. అబ్బా వాట్ ఏ క్రియేటివిటీ అనుకున్నాను నేను. అబ్బా అబ్బా అబ్బా. ఇంకా ఇలానే అన్నాను అనమాట ఇంకా అప్పుడంతా. సో ఇప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అలా అటు ఇటు తిరుగుతుంది అనమాట. అండ్ నేను కూడా మంచిగా మ్యాచ్ చూస్తూ ఇలా టాలీవుడ్ యాక్టర్స్ని, తెలుగు యాక్టర్స్ని, అందరినీ, పొలిటికల్ లీడర్స్ని అందరినీ చూస్తూ మ్యాచ్ చూస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా. అండ్ వెదర్ చెప్పాను కదా ఎంత బాగుందో. సో వెదర్ ఎంత బాగుంది తెలుసా, లైట్స్ వేసాక కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కూడా వెదర్ బాగుంది కదా అని చాలాసార్లు ఇంకా స్కైకి అలా తీసాను. అండ్ చూస్తున్నారు కదా గైస్. సో ఎవరెవరో మీకు తెలిసే ఉంటారు. అండ్ గైస్ మనమే వచ్చేసాం. సో ఇట్స్ మీ. సో ఫైనలీ విత్ ఏ సెల్ఫీ వీడియోతో వచ్చేసాము. అండ్ చూసారు కదా స్కై కూడా ఎంత బాగుందో. అండ్ ఇదిగోండి. సో
అలానే నా రీల్ చూసి నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఎవరో చెప్పేయండి నాకు కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది వచ్చేసి ఏసీఏ వీరేసీఏ స్టేడియంలో అయితే జరిగింది, వైజాగ్ మధురవాడలో. ఇంకా ఫైనలీ నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. లైక్ చూసారు కదా, ఇదిగా ఉంది ఆది గారు అనమాట. సో పక్కనే కూర్చున్నారు, ఐ మీన్ కొంత దూరంలో. అండ్ గైస్, సో నేనైతే క్యాప్చర్ అయితే చేసా. అండ్ ఇక్కడ సుధీర్ బాబు గారు అనమాట. సో తెలుసు కదా, ఇదిగోండి జస్ట్ ఇంత డిస్టెన్స్లోనే ఉన్నారు. సో క్యాప్చర్ చేశాను చాలామందిని. అండ్ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం అండ్ మళ్ళీ వీడియో తీయడం అలా చేశాను అనమాట నేను. అండ్ ఇదిగోండి మళ్ళీ సెల్ఫీ వీడియోతో వచ్చేసాను. సో ఊగిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా. ఇంకా ఫైనలీ నేను ఈ వీడియో చెప్పాను కదా, అందరినీ క్యాప్చర్ చేశాను. అండ్ మంచిగా చూసారు కదా, స్కై 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 వా ఉన్న బాబాయ్, మనకి ఎంత ఇష్టమో ఆ స్కై అంటే కదా. సో ఎప్పుడు వెళ్ళినా వెదర్ 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 అనుకుంటూనే ఉంటాను. సో చాలా ఇష్టం నాకు. అండ్ ఇక్కడ అశ్విన్ బాబు గారు. సో చూసారు కదా, నాకు వీలైనంత వరకు నేను నేమ్స్ అయితే చెప్పగలుగుతున్నాను. అండ్ ఇక్కడ నిఖిల్ గారు చూసారు కదా, ఎందుకంటే ఆల్రెడీ నేను రీల్లో అందరినీ చూపించాను. అండ్ బ్లాగ్స్లో కూడా ఎక్కువ మంది అయితే ఉంటున్నారు కదా. సో అందువల్ల మనం అందరి పేర్లు ఒకేసారి చెప్పలేము. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ గైస్, ఐ ఎంజాయ్ ద లాట్ అసలు. సో మంచిగా ఇక్కడ ఎక్సర్సైజ్ వార్మప్స్ అయితే అలా చేస్తున్నారు. సో బ్రేక్ వచ్చిందనమాట, లైక్ వీళ్ళు బ్యాటింగ్ దిగి వీళ్ళు బౌలింగ్కి దిగుతారు. సో అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో అలానే వైజాగ్ గైడ్స్ కూడా షేర్ చేయండి గాయస్, ఓకే. ఇది ఒక చారిటీ కోసం చేస్తున్నారు. లైక్ నార్మల్గా కాకుండా ఒక సెలబ్రిటీస్ని తెచ్చి చెప్తే అందరికీ అర్థమవుతుంది కదా అని చెప్పి సో అలా చేస్తున్నారనమాట. సో సూపర్ అసలు. అండ్ ఆల్సో చీరింగ్ లేడీస్ కూడా ఉన్నారనమాట. సో చాలా మంచిగా చేశారు డ్యాన్స్. అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, లైక్ ఈవెంట్ ఉంది, ఇలా వస్తున్నారు టాలీవుడ్ యాక్టర్స్, టెలివిజన్ యాక్టర్స్, ఇంకా వాళ్ళందరూ. సో మీరు కూడా ఆఫ్లైన్ పాసెస్ తీసుకొని, ఫ్రీ పాసే కదా, మీరు కూడా వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పి. మీలో ఎంతమంది ఆ వీడియో చూసి వచ్చారు? అండ్ రీల్స్ పెట్టాను, అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అనమాట, ఇన్స్టాలో కూడా. అండ్ ఇక్కడ ఓంకార్ గారు. అండ్ గైస్, సో చూసారు కదా, ఇదిగోండి. సో ఫస్ట్ టాస్లో అయితే టాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళైతే ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ విన్ అయ్యారు. అండ్ మ్యాచ్ ఎవరు విన్ అయ్యారు అనేది కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను గైస్, ఆర్ ఎల్స్ గెస్ట్ అండి. సో ఇక్కడ శ్రీకాంత్ గారు, ఇదిగోండి. నేను మంచిగా ఇంకా ఇంటికి వచ్చేసి నైట్ అనుకుంటా, ఇంటికి వచ్చేసి మంచిగా రీల్స్ ఎడిట్ చేసుకొని, ఆ తర్వాత షార్ట్స్ ఎడిట్ చేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ పడుకున్నా. సో అప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా. అలానే ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వచ్చి వ్లాగ్ అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో టోటల్గా మీరు ఎవరి ఫ్యాన్ అనేది కూడా నాకు చెప్పేయండి అందరిలో, ఓకేనా. అండ్ రిప్లై అయితే ఇస్తాను గాయస్, ఓకే. అండ్ ఇక్కడ ఆది గారు, వావ్. అండ్ ఇక్కడ అశ్విన్ గారు, చెప్పాను కదా. అండ్ ఆది గారు అతని సాంగ్ని రీక్రియేట్ చేయడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది, లైక్ వావ్ అని. అండ్ రీల్ కూడా పోస్ట్ చేశాను కదా నేను. టాలీవుడ్ యాక్టర్స్ టీమ్ ఇన్ వైజాగ్ అట్ ఎలైట్ ఇన్ వైజాగ్ అని పెట్టాను కదా. సో ఆ రీల్లో పోస్ట్ చేశాను. సో ఎవరిని చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు చూసేయచ్చు, ఓకేనా గైస్. సో అదొక సరదా అనమాట, ఎంతైనా అంతే కదా. సో మంచిగా కలిపి అందరూ ఈ వ్లాగ్లోనే ఉంటారు, వావ్. సో ఇంకా కొంచెం మ్యూజిక్ అయితే పెడతాను గైస్, మీరు కూడా చూసేయండి ఇంకా, ఓకేనా.
సో గైస్ వావ్. సో మనందరం సపోర్ట్ చేద్దాం ఈ క్రికెట్ మ్యాచ్కి వచ్చి. సో గైస్ మరి ఇంకెందుకు లేదు. సో సీజన్ 1 అయితే గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యింది కదా, అలానే సీజన్ 2 కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతారనమాట. సో చూడండి మీరు కూడా. అండ్ ఇక్కడ నిఖిల్ గారు, సో తెలుసు కదా. అండ్ ఇక్కడ ఆది గారు. సో నాకైతే అందరూ చాలా బాగా క్లియర్గా అయితే కనిపించారు. అండ్ వీడియోస్లో నేను చాలా వరకు కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను గైస్. సో మంచిగా వీడియో కిందబెట్టి అందరినీ మంచిగా చూడటమే టైం సరిపోయింది. అండ్ నాకు వీలైనంత వరకు నేను అప్పుడప్పుడు వీడియో తీసాను. అండ్ గైస్ అండ్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన దగ్గర వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నా. లైక్ నార్మల్గా పెట్టాలి అన్నప్పుడు, లైక్ బయట వాయిస్ ఓవర్ కాకుండా నార్మల్ వాయిస్ పెట్టాలి అనుకున్నప్పుడైతే నేను అప్పుడు వాయిస్ అయితే పెడతాను గైస్. ఓకేనా. సో ఎందుకంటే సాంగ్స్ వస్తున్నాయి కదా, లైక్ కాపీరైట్ రాకుండా. అండ్ అప్పుడప్పుడు అయితే నేను పెడతాను. ఓకేనా, ఫర్ షూర్. ఓకే. అండ్ ఇతను చైర్మన్ ఉదయ్ గారు అనమాట, చామ్లా ఫౌండేషన్కి చైర్మన్. సో చూసారు కదా, ఎల్లో కలర్ మీరు చూసే ఉంటారు. అండ్ గైస్ ఇంకా ఫైనల్లీ మ్యాచ్ అయితే ఇంకా అవుతుంది. అండ్ నేనైతే అలా ఒక్కొక్కరిని కవర్ చేస్తున్నా వీడియోస్లో. సో మీరు కూడా చూస్తారు కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి. అండ్ ఈ వీడియో కూడా తొందరగానే పోస్ట్ చేస్తున్నా ఈరోజు. లైక్ ఈరోజు మీన్స్ సండేనా 26th. అండ్ మ్యాచెస్ కూడా మ్యాచ్ కూడా 27th అయితే 26th అయితే ఉంది. 25th అండ్ 26th గైస్. అండ్ చూసారు కదా, ఇంక మనమైతే వచ్చేసాం. మరి మీరు కూడా మ్యాచ్కి వచ్చారా, ఎంజాయ్ చేశారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నా ఇన్స్టా అకౌంట్ ఎవరు ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. సో అది కూడా నాన్న కూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది గైస్. ట్రూలీ భవ్య. ఓకే. సో హియర్ ఇట్ ఈస్ బెజవాడ బేబక్క గారు చూస్తున్నారు కదా, ఇదిగోండి బిగ్ బాస్ ఫేమ్ తెలిసే ఉంటారు. సో మేము కరెక్ట్ టైంకి వెళ్ళడం వల్ల టెలివిజన్ యాక్టర్స్ వాళ్ళని అలానే టాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళని కూడా మేమైతే చూసేసాం గైస్. సో చూసారు కదా. ఇంకా ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. ఇంక ఇక్కడైతే సాంగ్స్ అవన్నీ వేస్తున్నాయని చెప్పి నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నా. లైక్ వినిపిస్తున్నట్టుంది సాంగ్స్, ఎందుకంటే బిఫోర్ పెట్టాను కదా నేను సాంగ్స్, లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలా సాంగ్స్ అయితే వేస్తున్నారు. సో ఇంకా అందుకే నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ అప్పుడప్పుడు మ్యూజిక్ అయితే పెడుతున్నాను గైస్. సో గైస్ అండ్ ఇక న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అలా చేస్తున్నారు అనమాట. లైక్ ఫస్ట్ నుంచి చూస్తా కదా, నేను వీడియోలో యాడ్ చేశాను చాలా మందిని. అండ్ ఇక తమన్ గారు. సో గైస్ చూసారు కదా. అండ్ ఫైనలీ ఇంకా మ్యాచ్ ఎలా అయింది, మీకు నచ్చిందా, అండ్ ఎంతమంది వచ్చారు అవన్నీ నాకు చెప్పండి. అండ్ నేను కూడా కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై అయితే ఇచ్చేస్తాను. నేను అలానే ఒక 4 days బ్యాక్ అయితే నేను ఎలైట్ క్రికెట్ లీగ్ గురించి నేను చెప్పాను. లైక్ ఏంటి, దాని ఎందుకోసము, ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడెప్పుడు డేట్స్, అసలు మీకు డౌట్ ఉండిపోతాయి కదా ఎందుకోసం చేస్తున్నారు ఏమి అని. సో ఆ వీడియోలో అయితే నేనైతే చెప్పాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసానండి. లైక్ నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పాను అనమాట అందులో. ఓకేనా గైస్, అది 4 minutes వీడియో కాబట్టి మీరు వెంటనే చూసేయండి. అండ్ ఫైనల్లీ మ్యాచ్ అయితే ఇంకా లాస్ట్లో చిన్న ఉందన్నమాట. ఇంక మేమైతే వచ్చేసాము. లైక్ మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాం కదా, కొంచెం టైర్డ్ అయితే అయిపోయాము. ఇంకా ఫైనల్లీ వీఆర్ గోయింగ్ గైస్, వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి క్రికెట్. సో ఇంకా మీలో ఎవరైనా లైక్ చేయకపోతే నా వీడియోని లైక్ చేసేయండి. అండ్ ఫైనల్లీ బయటకి అయితే వచ్చేస్తున్నాం. అండ్ సి గైస్, ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో ఇక్కడైతే ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 అయితే జరుగుతుంది 2026. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ, బాయ్. సో సీ యూ గైస్.
టేక్ కేర్, బాయ్.